నమస్తే సునీల్. నమస్కారం అండి. అంటే మనం ఈ రీసెంట్ డేస్ లో బాగా వినిపించే మనకు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా ఈ మధ్య కాలంలో అవునండి. వాయిస్ వస్తుంది. వాయిస్ వస్తుంది. ఏంటంటే డిజిటల్ అరెస్ట్. అవునండి. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? దీన్ని ఎలా చేస్తారు? అంటే జనరల్‌గా డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫ్రాడ్. సైబర్ ఫ్రాడ్ ఎక్కువైపోయిందండి దేశంలో. ఇంతకుముందు మనకి ఎలా ఉండే అంటే దొంగ అనేవాడు సమ్మర్‌లో అందరం మనం బయట పండుకున్నప్పుడు వాడు ఒక దొంగ వేషం వేసుకొని వచ్చి ఇంట్లో దొంగతనం చేసేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. దొంగతనంలో కూడా స్టైల్ మారిపోయింది. ఎలా అంటే వాని ఊర్లోనే ఉంటాడు. మీ మొబైల్ యూజ్ చేసి మీకు తెలియకుండా మీ అకౌంట్‌లోకెళ్ళి డబ్బులు తీసుకెళ్తాడు. ఇది సైబర్ ఫ్రాడ్ జనరల్‌గా. ఈ సైబర్ ఫ్రాడ్‌లో ట్రిక్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ట్రిక్ అన్నట్టు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక స్కామ్, అది వన్ టైప్ ఆఫ్ స్కామ్. దీనిలో ఏంటంటే ఇంపర్సనేటింగ్ చేస్తా అంటాడు అన్నట్టు. నేనేంటి అంటే ఒక జనరల్ మనిషిని, కానీ ఒక ఎక్సైజ్ ఆఫీసర్ లాగా, పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా, లేదంటే మన స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసే ఆఫీసర్ లాగా చేస్తూ అంటారు అన్నట్టు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటి అంటే నయానో భయానో మిమ్మల్ని ఫోన్లో లైన్లోనే ఉంచి ఎటువంటి డౌట్ రాకుండా, వేరే వాళ్ళకి ఫోన్ కూడా చేయకుండా మిమ్మల్ని బెదిరించి నయానో మాయనో మీ జేబులో నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, అంటే అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం కానీ, మీ ఓటీపీ తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ స్కామ్. సైబర్ ఫ్రాడ్స్టర్ ఎక్కువ ఇది చేస్తున్నారండి. అంటే వీటి మీద ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయంటారు? అంటే జనరల్గా సైబర్ ఫ్రాడ్స్ అనేది ఐటీ యాక్ట్ కిందనే వస్తాయి. కాకపోతే 420 చీటింగ్ ఇంతకుముందు మనం ఐపీసీ ప్రకారం అయితే, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు జనరల్గా కొరియర్ చేస్తుంటారు. కొరియర్ డేటా మార్కెట్లో చాలా ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు కొరియర్కు కాల్ వస్తుంది. మీరు మొన్న కొరియర్ చేశారు కదండి, అవునంటే నేనే ముంబైకి కాల్ చేశాను, కొరియర్ నేనే చేశానంటే అందులో నాకు డ్రగ్స్ దొరికినాయి, నేను కస్టమ్స్ ఆఫీసర్నండి అని డ్రెస్లో ఉంటాడు తను. చెప్తే మీరేమనుకుంటారు, కొరియర్ చేసిన కాన్సెప్ట్లో ఉంటాడు. వాడు ఇంపర్సనేట్ చేస్తున్నాడు, అంటే ఒక మనిషికి బదులు ఒక ఆఫీసర్ లాగా వాడు మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. మరి ఏం చేయాలి సార్ దీనికి అని అడిగినప్పుడు మిమ్మల్ని ఆ భయంలోనే పెట్టి, మరి దీన్ని తప్పియాలంటే ఇంత డబ్బులు అవుతాయి అని చెప్పి వాళ్ళ అకౌంట్కి కానీ, థర్డ్ పార్టీ అకౌంట్ కానీ డబ్బులు వేయించుకుంటుంటాడు. బిట్ కాయిన్లో పెట్టియడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటుంది. ఇదంతా ఒక స్టెప్ అన్నట్టు. ఐటీ యాక్ట్ ప్రకారము ఎవరైతే సైబర్ ఫ్రాడ్ చేస్తారో వాళ్ళ మీద 2 to 5 years వరకు శిక్షలు ఉన్నాయండి. చీటింగ్ కిందికి కూడా వస్తుంటుంది. మనము నియర్ బై ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ కానీ, సైబర్ ఫ్రాడ్కి అయితే ఇమ్మీడియట్గా 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేసి జరిగిన ఫ్రాడ్ చెప్పడం వల్ల, మన తెలంగాణ పోలీసులు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వితిన్ 1 dayలోనే ఆ అవతల పార్టీ అకౌంట్ను కూడా సీజ్ చేసి, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ని సీజ్ చేశారు, రిఫండ్ కూడా ఇప్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉంటుంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా మనకి ఎక్కడి నుంచి అయినా కాల్ వచ్చినప్పుడు మనం ఆలోచించాలి 1-2 సార్లు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎప్పుడు ఫోన్లో జరిగిన విషయాన్ని చెప్పారు. వాళ్ళు ఏమైనా కానీ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పడమో, లేదా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి రండి, లేదా మీకు ఒక నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కానీ ఫోన్లోనే బెదిరియడం అనేది ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ కానీ చెప్పడం జరుగుతుంది. కానీ మీ దగ్గర నుంచి ఫీజు తీసుకోవడమో, ఫైన్ కట్టియడమో, సమ్ అమౌంట్ తీసుకోవడం అనేది చేయరు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఎటువంటి థర్డ్ పార్టీ అన్నోన్ వ్యక్తులు కాల్ చేసినప్పుడు, తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్ వీడియో కాల్ చేస్తుంటే యూ హ్యావ్ టు డౌట్. లేదా మీ ఓటీపీ అడగడినప్పుడు, లేదంటే మీరు చేసిన ఫ్రాడ్ని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఎప్పుడైనా కానీ మీ మీద ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీకు పోలీసులు నోటీస్ ఇవ్వడమో, లేదా నియర్ బై పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో రాదుగా. సో జనరల్గా ఆలోచించాలి. థర్డ్ పార్టీ వచ్చినప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, పిన్ నెంబర్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎటువంటి డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ ఇవ్వకూడదు. ఇదే మీకు శ్రీరామ రక్ష. ఓకే, డిజిటల్ ఒకవేళ ఇలాంటి కేసెస్ మనం ఫేస్ చేసినప్పుడు చట్టంలో ఎలాంటి అంటే ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66 ప్రకారం మనం వేసుకోవచ్చు అండి. దానివల్ల వాళ్ళకు 2 to 3 years శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బిలో 7 years కేసెస్. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, శిక్ష పడేయడం కన్నా ముందు మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే 1930కి డయల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు పోయా అకౌంట్ సీజ్ అవుతుంది. ఆ అకౌంట్ సీజ్ అవ్వడం వల్ల మీ మనీ హోల్డ్ అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ సంబంధించిన అడ్వకేట్ దగ్గరికి పోతే వాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ వేస్తారు, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద పిటిషన్ వేసి ఆ డబ్బులను మళ్ళీ మీకు వచ్చేటట్టు చేస్తారు. ఇందులో తెలంగాణ నెంబర్ 1 అండి. తెలంగాణ పోలీసెస్ ఆర్ హోల్డింగ్ మెనీ అకౌంట్స్. మీకు నెలకు ఒక 400 కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతుంటుంది నంబర్. మీరు ఈ ఫ్రాడ్లో చాలామంది మంచి మంచి డాక్టర్లు, రిటైర్డ్ జడ్జీలు, మంచి హోదాలో ఉన్న వాళ్ళు, జనరల్గా మొన్న ఒక హయ్యర్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన డీపీ పెట్టుకొని లోయర్ ఆఫీసర్కు ఫోన్ చేశారు. జనరల్గా పోలీస్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, సీనియర్ ఫోన్ చేస్తే దే హ్యావ్ టు సల్యూట్ అండ్ రిప్రజెంట్ ఇన్ ఏ సబార్డినేట్ మేనర్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏమైంది, నేను అర్జెంటుగా అనుకోకుండా ఇక్కడ ఉన్నానండి, నాకు ఒక 15,000 20,000 పంపించండి అనే కాల్ వస్తుంది. సో సీనియర్ కదా, బాగుంటుందని ఇమీడియట్గా పంపిస్తారు. తర్వాత తెలిసేది ఏంటి అంటే సీనియర్ డీపీ పెట్టుకున్న సైబర్ ఫ్రాడ్స్టర్.
సో ఇవన్నీ డిజిటల్ అరెస్ట్ కిందకే వస్తాయి. మనం థర్డ్ పార్టీని కనుక్కోకుండా, థర్డ్ పార్టీ ఫోన్ చేసినప్పుడు రియల్ వ్యక్తిని కనుక్కోకుండా ఇవ్వడం కానీ, ఫేస్బుక్ని హ్యాక్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని అడగకుండా డబ్బులు ఇవ్వడం అనేది రాంగ్. మీరు దీనికి కంపల్సరీ ఇమీడియట్గా 1930కి కాల్ చేయాలి. మెయిన్ గా ఇలాంటి జరగడానికి గల కారణాలు ఏమంటే ఇప్పుడు దొంగతనాలు వాళ్ళు చేస్తుంటారు జనరల్ సైబర్ ఫ్రాస్టర్, ఇది ఒక ట్రిక్ ను డిజిటల్ అరెస్ట్ ను వాడి చేస్తుంటారు. కారణాలు ఏంటి? నథింగ్ బట్ డబ్బు అక్వైర్ చేయడం, ఏదో మనీని అక్వైర్ చేయడానికి. మనకు అవగాహన ఉండాలి ఎటువంటి సందర్భాలలో మనం తప్పు చేసామా లేదా, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అడుగుతున్నారు, నీ బ్యాంక్ ఏటీఎం అడుగుతున్నారంటే మీరు డౌట్ పడాల్సింది అక్కడ. ఓకే, దొంగతనాలు జరుగుతున్నాయంటే అది సోషల్ ఇష్యూ కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.